అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహంలో ఈ వారం ఇచ్చిన అంశాలలోంచి దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం చెప్పని మాటలకు రెక్కలొస్తాయి. సమాజంలో కొన్ని మాటలు అంటే చెప్పని మాటలు కూడా, చెప్పిన మాటలతో పాటు చెప్పని మాటలు కూడా అలా షికార్లు చేసేస్తూ ఉంటాయి. అవి మరి రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి మనుషుల్లోకి. ఇలాంటి ఇతివృత్తాన్ని తీసుకొని ఇచ్చిన అంశం చెప్పని మాటలకి రెక్కలు వస్తాయి. ఈ అంశానికి మన కవి శ్రేష్ఠులందరూ రాసిన కవితలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక చేసి వాటిని దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ శుభాభినందనలు తెలుపుతున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మన తరపున ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కవులకు, కవయిత్రులకు ఆహ్వానం పలుకుదాం. అలాగే వారికి శుభాకాంక్షలు తెలుపుతూ. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక ఆరంగేట్రం. నిజాన్ని నిలువుటద్దంలో చూపిద్దాం అనేలోగా అందరి ముందు అబద్ధం రంగురంగుల వలవలతో హొయలిపోతూ మనోవేదికలపై ఆరంగేట్రం చేస్తోంది. అనని మాటలన్నీ అవనిపై సీతాకోక చిలకల్లా విహరిస్తూ అసత్యాలకు రెక్కలు తొడిగి మనుషుల హృదయాల్లో చెరగని ముద్రలు వేస్తున్నాయి. గగనంలో విహరించే విహంగాలకైనా దూరం పరిమితి ఉంటుందేమో, కానీ చెప్పని మాటలకు రెక్కలొస్తే చిలవలు పలవలుగా కాంతి కంటే వేగంగా పయనించి అత్యంత ఆత్మీయ బంధాలను, బంధుత్వాలను సైతం ముక్కలు చేస్తున్నాయి. ధన్యవాదం. సమూహ సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈ వారం నా కవితను అత్యుత్తమంగా ఎన్నుకొనిన గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి నా ధన్యవాదములు, నమస్కారములు. మరియు ఇంత చక్కని ప్రోగ్రామును మాకు యూట్యూబ్ ద్వారా అందజేస్తున్న కార్యనిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నమస్మాంజలు. ఈరోజు అంశం చెప్పని మాటకు రెక్కలు వస్తే. నా శీర్షిక పేరు మూగ మనసు పురివిప్పిన, చెప్పిన మాటకు అర్థం మారిన. ఊహలకు రెక్కలు వస్తే, ఊసులకు ఉరుకులొస్తే, ఆలోచనలు ఆకాశాన్ని జొచ్చి విహంగ వీక్షణ విహారులై చిందులేస్తూ గంతులేయవా. మాటలు చెప్పలేని మనిషికైనా మనసు పురివిప్పి నాట్యం ఆడదా. కలల సౌధాలకు కళ్ళెం ఉండునా, సమత మమత ఆప్యాయతల అనురాగ ఆత్మీయత ఊటలతో అవని అంతా విస్తరిస్తూ పంచుతూ ఆదర్శం అవ్వదా. చెప్పని మాటలకు రెక్కలు వస్తే, చెవి నుండి చెవికి చేరుతూ వేగంగా అర్థం మారి రూపాంతరం చెందుతూ, చెప్పిన చోటే మాయమై అబద్ధమే అవని అంతా విస్తరిస్తూ, అసత్యమే సత్యమై సంచరిస్తూ కుత్సితులకు సంబరాల పండుగై సత్శీలుర చరితలో చెరగని మరక వేయదా. పెదాలపై చిరునవ్వు చెదరక సృష్టి ఆది నుండి ప్రవహించు
హెచ్చు తగ్గులు లేని దివ్యధారవోలే మాటలాడితే ఇరువురి నడుమ ఏర్పడి దివ్య సంపర్కం ఒకటి సఫలీకృతమౌ ప్రతి కార్యము సానుకూలముగా విశ్వహృదయ నేతవై వెలుగొందేవు విశ్వ తేజమై శాశ్వతంగా. అందరికీ ధన్యవాదములు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం చెప్పని మాటలకు రెక్కలొస్తే. శీర్షిక మనసులో మాటలకు రెక్కలొస్తే. అప్పుడప్పుడు చెప్పని మాటలకు రెక్కలొస్తాయి. మనిషి మారడు, పెదవుల కదలిక మారదు. డబ్బింగ్ చెప్తారెవరో ఇష్టారీతిగా జాదూగాళ్ళు. కృత్రిమ మేధతో మారుస్తారు వారికి నచ్చినట్లు. మనకిష్టమైన వాళ్ళను మనతోనే తిట్టిస్తారు, మనతోనే తిట్టిపిస్తారు. పలకని అక్షరాలను పలికించి అర్థాలు మారుస్తారు. ఎవరి స్వార్థం వారిది, ఎవరి పైత్యం వారిది. నమ్మితే అమాయకులు మోసం గుంతలో. యూట్యూబ్, వాట్సాప్ ప్రచార సాధనాలెన్నో తిమ్మిని బమ్మిని చేసిన వారిపై చర్యలు జాంతానై. చెప్పని మాటలకు నిజంగా రెక్కలు మొలిస్తే, మనసు మాట్లాడే భాషలు గ్రహించగలిగితే, చుట్టూ ఉన్న లోకాన్ని చదవగలిగితే, ఎదుటివాడు మనల్ని ముంచినా మనం వాణ్ణి ముంచినా తెలిసొస్తుంది. నమ్మకం నానబోస్తే విత్తనమవుతుందో కలుపు విస్తరిస్తుందో చెప్పగలం. కొన్నిసార్లు భయం భంగపుచ్చుతుంది, మరికొన్నిసార్లు స్వార్థం కలగజేసుకుంటుంది, కపటత్వం కప్పిపుచ్చుతుంది. చెప్పని మాటలకు రెక్కలు రావన్న ధీమా లభిస్తే మోసాల చెట్లు పెంచుతారు వారు. చుక్కలపై నివాసాలంటారు, నమ్మిస్తారు. చెప్పని మాటలకు నిజంగా రెక్కలొస్తే బిడియం బిక్కమొహం వేయదు. ప్రేయసీ ప్రియుల మధ్య దాపరికాలుండవు. చెప్పకముందే మనసులు గ్రహిస్తే ఎవరి గుణాలేమిటో తెలుస్తాయి క్షణంలో. కుటుంబంలో దాపరికాల బొయ్యారాలుండవు. శత్రుమిత్రుల జాతకాలు బయటపడతాయి వెంటనే. చెప్పని మాటలకు రెక్కలు రావని చెప్పిన మాటలు మర్చిపోతారన్న ధీమా కొందరిది. రంకు నేర్చిన రాజకీయాలు అందుకే. అవకాశవాదం వారి మెడలో బంగారు గొలుసు. ఎవరైనా కోర్టుకెక్కినా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసరికి ముసలోళ్ళమవుతామని తెలుసు. నత్తనడకను మించిన న్యాయం నడకపై వారి నమ్మకం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. నేటి దృశ్య కవితా గానలహరికి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగినూర్, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం చెప్పలేని మాటకు రెక్కలొస్తే. నా కవితా శీర్షిక అల్లకల్లోలమి. అన్నది ఒకటి, విన్నది ఇంకోటి. ఇంకేముంది? చెప్పలేని మాటకు రెక్కలొచ్చి పుకార్లుగా చక్కర్లు కొట్టింది. తానొకటి అంటే విధి మరొకటి తలచిందన్నట్టు ఆ నోట ఈ నోట పాకుతూ నరం లేని నాలుక మడత పెట్టింది. మనసు కంటే వేగంగా ప్రయాణించి రకరకాల రంగులు పులుముకొని సమర శంఖం చేతబూని రచ్చ చేసి రణరంగం సృష్టించింది. నిప్పు రాజేసి పొగబెట్టి అల్లకల్లోలం చేస్తూ ఎందరి ప్రేమ సౌధాలను సునాయాసంగా కూల్చివేస్తుందో. తస్మాత్ జాగ్రత్త సుమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిర్శెట్టి. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో చెప్పని మాటలకు రెక్కలొస్తే అనే అంశానికి నేను రాసిన కవిత చదివి వినిపిస్తున్నాను. శీర్షిక మాట పిట్టలు. మాటల గుడ్లు మౌనంగా పొదగబడతాయి. మాట పిట్టల కిచకిచలు వినబడతాయి. వాటిదంతా ఒక సందడి భాష అనిపిస్తుంది. ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా పోతుంది. రెక్కలు వచ్చాక ఎగరాలనే ఊహ కలుగుతుంది. అది స్వేచ్ఛకి ఒక పునాదిరాయి అవుతుంది. ఎటిగిరిపోతుందో తెలియని పరిస్థితి.
చెప్పలేని మాటల రెక్కలతో ఎగిరిపోతే? ఎన్నెన్నో చెప్పుకుంటాం అనుకుంటాం, అవి అలాగే టామ్ అయిపోతే సమస్యే. అన్నవి లేనివి కూడా అల్లుకుపోతాయేమో. అర్థం లేని మాటలు ఎల్లలు చుట్టేస్తాయి. మాటలు చాలా పదునైన అస్త్రాలేమో సూటిగా గుండెల్లోకి దూసుకుపోతుంటాయి. ఒకసారి గుచ్చుకున్న వారికే తెలుస్తుంది ఆ బాధ. బాధ అంటే ఏమిటో, మాట్లాడే బాధ్యత ఏమిటో. మాటల రెక్కలు కత్తిరించనవసరం లేదు, చెప్పుడు మాటల రెక్కలు తెగ నరకాలి. మాటల్లో మాధుర్యం రెక్కల్లో ఉంటే మాట పిట్టలను స్వేచ్ఛగా ఎగరనివ్వచ్చు. ధన్యవాదాలు. నేటి కవిత సభ్యులకి, గురువులకి, రూపలత గారికి అందరికీ నమస్కారం. నా పేరు రాణిపాత్రి. ఈరోజు శీర్షిక తపాలా శాఖ. ఊహలు, ఊసులు, మాటలు ఏమైనా చెప్పినా చెప్పకపోయినా రెక్కలు మొలిచి రివ్వున ఎగురుతాయి. కారణాలు, నిజాలు, విజయాలు ఏవైనా కావచ్చు. ఊహలకు పందిరేసి అల్లుకుని పైకెగురుతాయి. పలకని అక్షరాలు అవుతాయి పదాలు, పదాలు అవుతాయి వాక్యాలు. ఆ వాక్యాలు ఆశ్చర్యార్థాలతో, అతిశయోక్తి అలంకారాలతో, నిజం కాని దానికి అందమైన సందులతో ఎంచక్క వ్యాసాలై, కథలై నిలుస్తాయి. రెక్కలొచ్చిన ఈ కథలు ఎంచక్కా ఎగురుతాయి. 4 నాళ్ళు నలుగురి నోటంట నెట్టింట్లో, నట్టింట్లో విహరించి ముచ్చట పంచుకుంటాయి. ఆ రెక్కలు గాలి కన్నా వేగం. తపాలా బిళ్ళ అక్కర్లేదు, నయా పైసా ఖర్చు లేదు. కబుర్లు మోయడానికి కావక్కర్లేదు కవి. ఊహలకు అక్కర్లేదు చదువు. ఆనాటి వీధి కుళాయిల దగ్గర అమ్మలక్కలు ఉన్నారు ఈనాటి వాట్సాప్ వీరులు. పైకి మాట్లాడకుండా ఉండగలం, మనసులో అనుకోకుండా ఉండగలమా? మాట్లాడని మన మాటలు భూమి గుండ్రమై మనకే వస్తే ముచ్చట్లు విందాం, నవ్వుకుందాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో చెప్పని మాటలకు రెక్కలు వస్తే అనే అంశానికి గాను నా కవిత శీర్షిక చెప్పని మాటలకు రెక్కలు వస్తే. ఇంకేముంది, మనసు అజ్ఞాతవాసం చేస్తూ మాటలు అస్త్ర సన్యాసం చేయాల్సిందే. ప్రమేయం లేకనే జరిగే పరోక్ష యుద్ధంలో పుకార్ల తూటాలతో గాయాల పాలవుతూ, చిలువలు పలువలుగా అల్లిన కుచ్చుల ఉరితాడేదో అసలైన మాటకు ఉరివేస్తుంది. మాంజాను అద్దుకొని సున్నితంగా గొంతును తెగ్గోసే మంచుకత్తిలా వెటకారపు వెక్కిరింతలలో బలిపశువును చేసేస్తూ, ఏమీ లేని చోట ఏదో ఉందనే కల్పితాల ఊట, ఏమీ లేని చోట ఏదో ఉందనే కల్పితాల ఊట, ఆ నోట ఈ నోట ఊరుతూ అపనిందల రుచులను మజా చేస్తుంటే, చెప్పని మాటలకు రెక్కలొచ్చినప్పుడు ఎగిరేవన్నీ రాబందులే మరి. కొన్ని కళ్ళకు చరమగీతం పాడుతూ కొన్ని ఆశల సౌధాలను కూల్చేస్తుంటే, మునివేళ్లపై నిల్చున్న ఆత్మస్థైర్యం ఏనాటికైనా అరికాళ్లకు సత్తువనిచ్చేనా? ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి. నేటి కవితలో చెప్పని మాటలకి రెక్కలొస్తే అన్న అంశానికి నా కవిత అత్యుత్తమంగా ఎంపికవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా కవితని చదివి వినిపించే ముందు నా కవితా శీర్షిక మాయలోకం. చెప్పని మాటలకు రెక్కలొస్తే చెప్పేదేముంది, నిప్పు లేకుండానే ఊరు తగలబడిపోదు. ఉబుసుపోక కబుర్లు, ఉత్తుత్తి మాటలకు ఊపిరిపోసి బిడ్డను పుట్టించినట్లు పుట్టించి పెంచి పెద్ద చేసి చూపించరు. లేని మాటలకు రెక్కలు తొడిగి లోకమంతా తిప్పేసి జాలి కరుణన్నదే లేక
కర్కశ రూపులై మనిషి మసలుతుంటే రేపటి రోజు ఎలా ఉంటుందో, మంచితనం లేని మాయలోకం మరి నీతిని ఎలా నిలబెడుతుందో. నాకు ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరొకసారి నా ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్తే. నేటి కవిత దృశ్య కవిత గణలహరికి నమస్సుమాంధ్రులు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి. అత్యుత్తమ కవిత చెప్పని మాటలకు రెక్కలొస్తే నా శీర్షిక భ్రమలో ఎంపిక చేసినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మీ గారికి, నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ కవిమిత్రులందరికీ అభినందనలు తెలుపుకుంటూ నా శీర్షిక భ్రమలో. సహజంగానే మాటలు తూటాలు పేలి సమాజంలో మునకలేస్తూ మనిషిని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. చెప్పని వాటికి ఏమనగలం? మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ బతుకు తెరువుల్లో స్వేచ్ఛగా రెక్కలతో తీసుకెళ్ళి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉలవలు పలవలు చేర్చి చెప్పకూడని ప్రచారంలో భాగమై ఊహించని రీతిలో సాగే విస్ఫోటనం జరిగే అవకాశం ఎక్కువ. జరగని వాటికి విలువనిచ్చే మనస్తత్వాన్ని కలిగిన మనుషులు వైపరీత్యం కుదిపేస్తుంది దేశాన్ని. కొత్త విషయాలు ఉన్నది లేనట్లు కల్పిత గాథలుగా చిత్రీకరించే నైపుణ్యం విస్తృతంగా నలుగుతూ దూరం ఎంతలో ఉన్న వాస్తవంలా కనిపించే భ్రమల్లో తేలుతూ తోసేస్తుంది, నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తుంది. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదొన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం చెప్పని మాటలకు రెక్కలొస్తే అనే అంశానికి అసలేమన్నానని నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, మన అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్న రూపలత గారికి అందరికీ నా నమస్సులు. కవిత అసలేమన్నానని, నేనన్న మాట ఎలా మారిందో అన్నన్నా అనేంత మాటగా, ఎవరి ధోరణి వారిది, కట్టేశారు నా మాటకు అంతటి వారధి, ఇంతకు ఎవరో సిసలు సారథి, పరుషం లేని మాట ఇంత వింతగా మారింది, పౌరుషం పొడుచుకొచ్చేంత మాటగా అయ్యింది ఆ ఒక్క మాట, కోటలు దాటి పెద్ద మూటగా, ఇంకా ఆగలేదు కారుతోంది ఊటగా, లేదే రెట్టించేంత దట్టింపు, పెంచేందుకు ఇన్ని పట్టింపులు, నాకే అనిపిస్తుంది మరీ కంటగింపుగా, కొరుక్కున్న చెవుల కుప్పల్లో వెతుకుతూనే ఉన్నా ఇంకా అసలు నేనన్న మాటేందోనని, అసలు ఏమన్నానని. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు కే మంజుల, కరీంనగర్ నుంచి. దృశ్య కవిత గానలహరికి స్వాగతం, సుస్వాగతం. నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యులకు ధన్యవాదములు. మరియు శ్రీమతి పత్తిపాటి రూపలత గారి మేడం గారికి కూడా నా నమస్సులు. అంశం వచ్చేసి చెప్పని మాటలకు రెక్కలు వస్తాయి. శీర్షిక వచ్చేసి డప్పు చాటింపు అవసరమే లేదు. మన ఇంటి చెట్టున కాకి కబుర్లు క్షణాల్లో ఊరంతా కావుకావమంటూ, అవసరం లేదు డప్పు చాటింపు. గాలి కన్నా వేగంగా మనసు ఎంచుకున్న మార్గం చేరి ఎదుటి మనిషితో ఎంత తొందరగా పంచుకుంటే అంత సంతోషం. పనికిరాని ముచ్చట్లు పరిపరి విధంలా పలికించు పెదాలు, పైసా ఖర్చు లేకుండా. చెప్పని మాటలకు రెక్కలొస్తే ప్రపంచ పత్రికలో చేరును, నిజం ముందటేస్తే మూగబోతుంది అందరి నోటి మాట. ధన్యవాదములండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేటి కవిత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దృశ్య కవిత గానలహరి కార్యక్రమ నిర్వాహకులు సేనాధిపతి గారికి, లక్ష్మయ్య గారికి మరియు రూపలత గారికి నమస్సుమాంజులతో. నా పేరు ప్రశాంతి రేవూరి, కొంపల్లి, హైదరాబాద్ నుంచి. నా కవితని అత్యుత్తమ కవితగా సెలెక్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కృతులతో కవితలోకి వెళ్దాం.
వారిచ్చిన అంశము చెప్పని మాటలకు రెక్కలు వస్తే. నేను రాసిన శీర్షిక ప్రపంచాన్ని చుట్టేస్తాయిగా. ఇక కవితలోకి వెళ్దాం. ప్రపంచం సువిశాలం, అందులో చెప్పని మాటలకు చోటు ఎక్కువే మరియు ఆకర్షణ ఎక్కువే కదూ. చెప్పుకునే మనసు ఖాళీ చేసుకుందామంటే పంచుకునేవారు దొరకని విలవిల. అదే చెప్పని మాటలకు ఎవరికి నచ్చిన రీతిలో వారు అందమైన అమ్మాయిలా తయారు చేసి పుకారు అని నామకరణ చేయకనే ప్రపంచం మీదకి వదులుతారు. కొందరు ఇదే పని మీద ఉండే ప్రబుద్ధులు. ఇంకేముంది, పెదవి నుంచి పెదవికి మారే సమయంలో మరింత రంగులు పులుముకుని రంజుగా చేయు రంజనిగా నామధేయం పొదువుకుని గాలి కంటే వేగంగా ప్రయాణించి అసలు స్వంత గూటికి చేరుకుంటుంది ఈ చెప్పని మాట. అవురా, చెప్పని మాటలకు ఇంత తిరిగే శక్తి, రంగులు మార్చే శక్తి ఉంటే మంచి కోసం చెప్పబడిన మాటల ప్రయాణం ఎంత తేలికవునో కదా. ఈ ఊసరు వెళ్ళి ప్రపంచంలో రంగులు తొడుగు వారికి ఏలనచ్చు మంచి అనేది. ఈ ఊసరవెల్లి ప్రపంచంలో రంగులు తొడుగు వారికి ఏలనచ్చు మంచి. ఇతరుల జీవితాలను ముంచు ఇట్టి చెప్పని మాటలు నచ్చినంతగా. నమస్కారం. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. చెప్పని మాటలకు రెక్కలొస్తే అనే అంశం మీద మానవత్వపు భిక్ష అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. నా యొక్క కవితా శీర్షిక మానవత్వపు భిక్ష. ఇక చెప్పేదేముంది, చెప్పని మాటలకు రెక్కలొస్తే మరెన్నో రెక్కలను అతికించుకొని గాలిలో అతివేగంతో పయనిస్తూ ఇంతలు అంతలు చేసి అంతలు మరెంతలో చేసి రెప్పపాటులో ప్రపంచాన్ని చుట్టి వస్తే బాధిత మనసు కళ్ళలో వెలుగులేముంటాయి? కన్నీళ్ల సునామీలు తప్ప. చిలువలు పలువలు చేసి చిరునవ్వుల ముంగిట్లో ఆనందాల ముగ్గులు చెరిపేస్తే ఆ లోగిలి నీరసంతో పొక్కిలి కాగా సంతోషం ఎక్కడుంది? బాధాతప్త హృదయమే భారం కావడం తప్ప. సద్గుణాల తీసివేతల లెక్కలు చేస్తూ దుర్గుణాల కూడికలు అంటగట్టి ఏమీ లేకపోయినా భాగఫలమెంతో ఉన్నట్టుగా అపనిందలకు ఊపిరిపోసి మానుష రూపంలో ఉన్న మనిషికి మానవత్వపు భిక్షను వేద్దాం. చెప్పని మాటలకు రెక్కలు వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా వాటిని తుంచేద్దాం. అవన్నీ పట్టించుకోవద్దని మనసుకు నచ్చజెప్పి మరో ప్రేమలోకంలోకి ప్రేమతో అడుగువేద్దాం. ఆత్మవిశ్వాసంతో హాసిద్దాం. అందరికీ ధన్యవాదములు. జై హింద్. విన్నారు కదండి మన కవిమిత్రులు అందించిన కవితల్ని. చెప్పని మాటలకి రెక్కలు వస్తాయి, ఎలా వాటి ఫలితం ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరి కవితల్లో ద్యోతకమైంది కదా. అలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో మరిన్ని మంచి కవితలతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. కవులకు కవయిత్రులకు శుభాభినందనలు తెలుపుతూ అలాగే వచ్చే వారం దాకా సెలవు. ధన్యవాదాలు.